హాయ్ హలో అస్సలం అయికం రహమతుల్లాహి వబర్కాతు. ఏందో ఎట్లుండవు చూడనా, నేను ఊరు బయట తిరిగేదానికి పోతా ఉన్నాను. ఊర్లో పక్కన ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చినాయని చూసేదానికి పోతా ఉన్నాను. ఫస్ట్ పోతానట్లే అందరినీ కనపడే నీళ్ళు, దీనికోసమే పోతా ఉండేది. పర్వాలేదు, చాలా పోతా ఉన్నాను నీళ్ళు. జాగ్రత్తగా ఉండాల. మన పిల్లలంతా దీంట్లో దూకుతా. మొన్న ఒకడు చనిపోయినాడు. ఇది వచ్చి మళ్ళా వేరే చెరువు కాడికి పోయింటిమి. చెరువులో నీళ్ళు తక్కువ ఉన్నాయని, ఆడ ఈత ఆడేదానికి కాదని మళ్ళా తిప్పుకొని వెళ్ళిపోతా ఉండ. నేను పోతా ఉండేది అసలు విషయం చెప్పలేదు కదా. చెంకూరుకినా, చెంకూరు రూట్లో ఉండేదా, చెంకూరు రూట్లో బొమ్మన్ చెరువు ఉండలేదనా, దానికి పోతా ఉండేదినా. చాలా నీళ్ళు పోతా ఉన్నాయంటే అదే చూద్దాము యాడ ఎంత పోతా ఉన్నాయి అని పోతా ఉన్నాము. ఈ సైడ్లో ఇట్లా వెళ్ళిపోతే చెంకూరు అదే బొమ్మన్ చెరువు రూట్లో ఇదే చెరువు వచ్చేస్తుందినా. కొద్దిగా దారిలో వాన పడిందని గుంతలు మీటర్లు అయిపోయినాయి. కానీ మన కార్ ఏం చేస్తావు, పైలట్ కార్ కదా, ఎక్కడికైనా వెళ్ళిపోతుందా. చూడు పోతా ఉంటే నీళ్ళు సర్రని పోతా ఉన్నాయినా. పర్వాలేదు నో, ఇక్కడ చాలా మంది కూడా ఉండారునా. చాలా ఏం లేరు, పర్వాలేదు ఉండారు. వాళ్ళంతా వచ్చి ఆడుకుంటూ ఉండారు. ఈడ ఇంకా నీళ్ళల్లో ఇంకా పార్కింగ్ చేసి కారు దిగిపోతే నేను పిల్లలు ఆడేదానికి బాగుందో లేదో అని చెక్ చేస్తా ఉండ. ఇవంతా ఎంత చెరువు నిండిపోయింది. చాలా ఫుల్గా ఉన్నాయి నా నీళ్ళు. మరో పోతా ఉంటాయి అట్లే. ఇంకా చూపిస్తాను, వీడియో మొత్తం ఎక్కడ స్లిప్ చేయకుండా చూడు, అర్థమవుతుందా. ఇంకా నేను ఇవంతా చెక్ చేసిన తర్వాత మా వాడు వచ్చేస్తాడు. ఉండు చూడు, వచ్చేసేవాడు. ఏం ఈదుతా ఉన్నాడో వాడు, ఇంత లేడు చూడు. వాని కోసం, పిల్లల కోసమే కదా ఎంజాయ్మెంట్. ఫ్యామిలీతో పిలుచుకొని పోతే ఇట్లాంటివన్నీ ఎంజాయ్ చేసుకుంటారు. నువ్వు ఆడ కోడి కూర ఏమైనా ఎత్తుకొని పోయి వంట చేసుకునేదో, ఇంట్లో నుంచి తీసుకొని పోయేదో, పోయి ఆడ నీళ్ళు పోతా ఉంటే ఈత ఆడేసి తినచ్చు రమ్మని. ఈ పాప చూడు, చిన్న పాప, సంవత్సరం పాప అంతే. ఏం ఆడుతుందో ఈత, భలే ఆడుతుంది నా ఈత. చూస్తావు, ఇంకా ముందరగా వీడియో చూపిస్తాను ఉండు. ఏం ఆడుతుంది ఆ పాప, చిన్న పాప. నీళ్ళు దుంకేస్తుంది అట్లే, నీళ్ళు చూస్తానట్లే అట్లా ఆడుతుంది. వాడు ఈ పాప నేను పట్టుకోలేకపోతాండ. ఆ పాపకి అయితే మాట్లాడుతా ఉంది చూడు. ఆ పాపే మాటలు కూడా రావులే. ఆ పాప ఏం దుంకి ఏం ఆడుతుందో నీళ్ళల్లో, నేను పట్టుకోలేకపోతాను అన్న స్వామి. బాగుందినా. ఆడ పిల్లలు ఆడుకునేదానికి ఫ్యామిలీలు కూర్చొని తినొచ్చు. నువ్వు ఈత కావాల్సింటే నీకు ఈత వస్తే ఈత ఆడొచ్చు. అప్పుడప్పుడు దర్జాగా జల్సాగా తిరగలనా. చూడు ఏం ఉన్నాయా ఈడ, దుంకితే నడిస్తే ఏం కాదు, అంత హైట్లో ఉన్నాయి నా నీళ్ళు. ఎంతవరకు ఉన్నాయి చూడు. పెద్ద చెరువు ఇదే, చూసింటావు. చూడకపోతే నువ్వు చూసుకో ఇంకొకసారి. పెద్ద చెరువు, బాగా ఆడేదానికి ప్లేస్ ఉంది. పిల్లలు ఆడవచ్చు, ఫ్యామిలీలో తినేదానికి ఎంజాయ్ చేసేదానికి బాగుంది. వీడు చూడు మరో పోతుంది, తెలుస్తుందా. ఈ మరో చూడు ఎట్లా పోతుంది. ఈడంతా ఇంతవరకు ఆడరే, వాళ్ళు పోయి తింటా ఉండారు. ఫ్యామిలీస్తో చెప్తే కదా ఆడ తింటా ఉండారు చూడు. ఆడ పక్క ఉండారులే, కొంతమంది తింటా ఉండారు ఆడ. అదే అప్పుడే ఉంటారు కదా వాళ్ళు. ఇంకా మేమైతే ఈడ ఆడుకొని ఆ పాపకి నేను నానిపేస్తూ ఉండారని అది చొక్కా తీసేసి ఆ పాపతో నేను ఆడుకుంటా ఉండా. వదలడం లేకపోతే ఇట్లా చూడు ముంచుతూ ఉండేది, ఠక్కు చిక్కు అని. ఏం ఆడుతూ ఉందో ఆ పాప నవ్వుకు చూసి నేను అట్లే ఆడిపిస్తూ ఉన్నాను. చూడు వదిలితే మళ్ళా కావాలంట నీళ్ళు. బాగుంది నా ఇది ట్రిప్పు, పర్వాలేదు. ఇక్కడే మదనపల్లి పక్కలో నీకు 5-6 కిలోమీటర్ల లోపలే ఉండేది. అది 5-6 కిలోమీటర్లు వస్తుందిలే బొమ్మన్ చెరువు. బాగుంది ప్లేసు. ఆదివారము ఎప్పుడు నీకు ఫ్రీ ఉంటే అప్పుడు పోయి ఈత ఆడొచ్చు. ఈడొచ్చి నెముళ్ళు అవంతా ఉన్నాయి ఈడ.
అవంతా అడవే కదా, నెమిళ్ళు ఉన్నాయి. అంటే కనపడవు, సౌండ్లు వస్తూ ఉంటాయి నెమిల్వి, చిలుకలవి. మైండ్ ఫ్రీ అయిపోతుంది నీకు కూడా. టౌన్లో ఉండి ఉండి బెజార్ అయిపోతుంది. ఇట్లా ఎప్పుడైనా అట్లా పోతా ఉంటే ఇట్లా దాన్ని బాగుంటుంది దానికి. మా పిల్లలు చూడు ఎట్లా ఆడేస్తుంటారు వాళ్ళు. హాయ్ నో చూడనా, నీకోసమే మంచి స్పాట్కి పిలుచుకొని వచ్చినాను నీకు. ఎట్లుంది చూడనా ఇది ప్లేసు, చల్ల గాలి, మొత్తం చుట్టూ చెరువు. ఇక్కడ ఆడుకోవచ్చు నా, ఇక్కడ బాగుంటుంది ఆడుకునేదానికి. పిల్లోళ్ళు నేను ఆడినా ముందర చూస్తే కదా వీడియోలో. ఇదంతా సూపర్ ఉంది నా ప్లేస్. ఇది దారి వెనకాల ఇది చూడు ఎంత బాగుంది. ఇలాంటి ప్లేసులకి వస్తూ ఉంటే ఫ్యామిలీతో బాగుంటుంది నా, నీకు కూడా పిలుచుకొని చల్లగా ఉంటుంది. చూడరా ఫ్రెండ్, నీకోసం కూడా యాడికైనా పోదామంటే రావు, అందుకోసం నేనే వచ్చేసి ఫ్యామిలీతో. ఇదిగో మన బండి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఈ బండితో లోకం మొత్తం తిరుగుతూ ఉంటాన్నా. మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో, ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉంటాను. ఇది మదనపల్లి పక్కలోనే చెరువు, బొమ్మన్ చెరువు. ఇది మదనపల్లి పక్కలోనే ఒక 5-6 కిలోమీటర్లు. మేమే కాదు, ఇక్కడ చాలా మంది వచ్చినారు చూడు, ఆటోల్లో ఫ్యామిలీస్ చాలా మంది వచ్చినారు. వాళ్ళు తింటా ఉండారు, ఇంతవరకు ఆడరు. ఇంకా ఆడేసినాక ఇంకా తింటా కూర్చొని ఉండారు. నచ్చిందే ఇది చెరువు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఊరు చుట్టుపక్కలంతా నీళ్ళు బాగా వచ్చేసినాయి. అది ముందర పోతేమే దాంట్లో ఇంకా నిండిలే, ఇది నిండిపోయింది. ఈడ కాసేపు నీళ్ళల్లో ఆడుకొని పోదామని పోతా ఉన్నాంపా. అయిపోయింది ఇంకా నేను చూడ ఆరల్లాని ఎండలో నీకోసమే వీడియో తీస్తా మాట్లాడుతూ ఉండా. బాగుందా, నచ్చిందా నీకే? ఇంకా ఇట్లాంటి ప్లేసులకి ఇంకా దండికి పోతా ఉంటాను. మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. మన తౌసీఫ్ భాయ్ యూట్యూబ్ ఛానల్, నా ఛానల్ పేరు తౌసీఫ్ భాయ్, అర్థమవుతుందా? నేను టింకరింగ్ కూడా చేస్తాను, ఆటోలకి రిపేర్లు కూడా చేస్తాను, తగిలిండే ఆటోలు. తర్వాత వచ్చి వీడియోస్ తీసేదానికి ఇట్లా పోతూ ఉంటాను. ఇవంతా చూడు ఎంత చాలా నిండిపోయింది. మరవ పోతా ఉంది. ఇక్కడ ముందర చూపిస్తాను ఉండు నీకే, మరవ ఎట్లా పోతా ఉంది అని. ముందర పోతా ఉన్నాను, మరవ చూడు. ఇదంతా బాగా ఆడుతున్నా ఇంతవరకు, ఇదంతా మరవ పోతా ఉంది చూడు. తెలుస్తుంది ఇదంతా మరవ. పిల్లలు కూడా ఆడుకుంటే కూడా ఏం కాదు. మా చిన్న పాపతో కూడా ఆడుకున్నా కాసేపు. ఏం దుంకుతాందో మా పాప అయితే చూడు. మరవ ఆ పక్క ఈ పక్క బాగా ఆడుకోవచ్చు. ఈడ కింద చూడు, కింద ఆడుకోవచ్చు, పైన ఆడుకోవచ్చు. బాగుంది నా ప్లేసు. మధ్యాహ్నం